హాయ్ హలో నమస్తే ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మీ మూవీ రివ్యూస్. బేసిక్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే మూవీ అయితే మిస్టర్ బచ్చన్. కొంచెం లొకేషన్ బయటకు వచ్చామన్నమాట. ముందైతే అర్జెంటుగా థియేటర్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేయాలనిపించింది. ఇంకా అక్కడ రివ్యూ చెప్పే అంత ఓపిక కూడా రాలేదు సినిమా చూసిన తర్వాత. సో ఈ రివ్యూని మనం చాలా తక్కువలో కంప్లీట్ చేసేద్దాం 1 మినిట్ లోపల. సో ఫస్ట్ థింగ్, మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా క్రింజ్ అనమాట. కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అసలు ఓరి నాయను ఆ క్రింజ్ ఏంట్రా బాబు అన్న ఎలా ఉంటాయి. ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, టైం అంటే పక్కన నుంచి ఎవడో వచ్చి 1 గంట అన్నా అంటాడు. అసలు ఆ డైలాగ్ అసలు ఎలా అండి హరీష్ శంకర్ గారు మీరు ఇలాగా. అండ్ ఇంకా ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా అంతా. మీరు ఫస్ట్ హాఫ్ అంతా అసలు మీరు వెళ్ళకపోయినా పర్లేదు, ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయిన సినిమా ఇంకా సెకండ్ హాఫ్ అక్కర్లేని సాంగ్స్. అసలు సినిమా అలా ఒక ఫ్లోలో రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక సాంగ్ వస్తుంది, అది ఇంకా మనం ఎక్స్ట్రాడినరీ అనమాట. మైండ్ పోతుంది లోపలికి వెళ్ళి థియేటర్లు చూస్తున్నప్పుడు. ఒక సాంగ్ టైమింగ్ అయితే లాస్ట్ సాంగ్, సినిమా అయిపోయిందిరా బాబు అన్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది. ఇంకా ఆ సాంగ్ పెట్టడానికి అవసరం లేదనమాట. బట్ అక్కడ ఆయన స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుని ఆ స్పేస్లో పెట్టారు ఆ సాంగ్ని. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అంటారా, హీరోయిన్ ఎంత బాగా చేసినా లైక్ ఆ రోల్, స్కోప్ ఆఫ్ దట్ రోల్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఆ మూవీలో ఆ హీరోయిన్ క్యారెక్టర్ అసలు అవసరం లేదేమో అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హరీష్ శంకర్స్ మూవీ. అది మన రైడ్ మూవీ రీమేక్ అనమాట. అది ఒరిజినల్ నేను చూడలేదు, వెళ్తూనే ఉంటుంది సినిమా అంతా. ఇంకా లాస్ట్ దాకా కూడా లైక్ ఏం చెప్తాం మనం మూవీ చూసి. నేను రాసుకొచ్చాను కొన్ని, ఐ డోంట్ వాంట్ టు టెల్ దట్ ఆల్సో బికాస్ ఇంకా ఏం చెప్పలేము అనమాట. ఈ మూవీ మీరు థియేటర్ వెళ్ళి చూడాలనుకుంటే మీరు ఒకసారి చూసి మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైండ్ మీ మూవీ రివ్యూస్.